హాయ్ హలో అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐసలా యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం. ఇందులోకి వాడే పదార్థాలు: చికెన్ 1 కిలో, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్, బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, జీడిపప్పు, బాదము, చెక్క, లవంగం, 1 కప్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ రసం, రెడ్ చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, మిరియాల పొడి, పసుపు. జీడిపప్పు, బాదాము ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. చూడండి. అండ్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఇవి కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు, బాదం పేస్ట్ ఈ విధంగా అయింది. మిక్సీలో వేసుకున్నాక వాటిలోనే ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఇవి వేసినాం కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అవి కలుపుకోవాలి అన్నమాట. చూడండి ఈ విధంగా. జీడిపప్పు, బాదం పేస్ట్ వేసుకోవాలి. అండ్ మసాలాలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి. దీంట్లోకి గ్రీన్ కలర్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో. మాషాల్లా. చూడండి ఫ్రెండ్స్, 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినాము. ఆ తర్వాత తీసినాము. కొద్దిగా గ్రీన్ కలర్ వేసినాము. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకుని నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఒక 2 స్పూను. 2 లేకపోతే 3 స్పూన్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, హోల్ గరం మసాలా, చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ చికెన్. ఫ్రెండ్స్, గ్యాస్ కొద్దిగా హైలో పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ వరకు హైలో పెట్టుకున్న గ్యాస్, ఆ తర్వాత స్లిమ్లో పెట్టుకోండి.
మాషల్లా చూడండి ఫ్రెండ్స్. గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, మాషాల్లా తబారకల్లా రెడీ అయిపోయింది గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ.